వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ యొక్క పక్షంలో మీకు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే శుక్రుడు రాశిలో ఉంటున్నాడో ఇది ప్రధానంగా ఏంటంటే మీకు కంఫర్ట్, అంటే గతంలో ఏవైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా చాలా 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 మటుకు మీకు రిలీఫ్ అనేటువంటిది రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ శుక్ర ప్రభావం అనేటువంటిది కంఫర్ట్ లైఫ్ని ఇవ్వడం ఉంటుంది. కాకపోతే మీకు 4వ భావంలో చతుర్థ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శుక్ర ప్రభావం ఉందో, ఈ శుక్ర ప్రభావం లగ్నంలో శుక్ర ప్రభావం ఉంది, ఎప్పుడైతే కేతువు చతుర్థ భావంలో ఉన్నాడో మీరు ఏదైనా వాహనం తీసుకోవాలన్నా, గృహం తీసుకోవాలన్నా కొంచెం ఆదివారము మంగళవారం అవాయిడ్ చేయండి. ధనపరమైనటువంటి విషయంలో కొద్దిగా ఘర్షణలు ఉన్నప్పటికీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పటి నుంచో రుణం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి షష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు రాశిలో ఉన్నందుకు రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో విదేశాలకు వెళ్ళి, లేదా కొంతమంది చూడండి ఇవాళ రేపు ఉండే కండిషన్స్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాశిలో శుక్రుడు ఉండడము, దశమ స్థానంలో వృత్తి స్థానంలో రాహు ఉండడం మూలంగా మీకు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అది కాకుండా ఏకాదశంలో 2 క్రూరగ్రహాలు ఉండడం మంచిదే, దానిలో ఎటువంటి సందేహం లేదు. మరియు మీకు 12వ స్థానంలో కూడా రవి బుధులు ఉన్నారు కాబట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి, అదేవిధంగా ఏదైనా వ్యాపార సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి మంచిదే చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో రవి మరియు బుధుడు యొక్క గురువు యొక్క స్థితి, రవి గురువులు బాగుండాలి, బాగున్నట్లయితే బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి యొక్క రాశుల్లో కేతు ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఆక్షన్స్లో తీసుకుంటూ ఉంటారు, బ్యాంక్ ఆక్షన్స్లోని గవర్నమెంట్ సంబంధించిన అటువంటివి తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ 4వ భావం అనేటువంటి వస్తువుల్ని, గృహాలని, వాహనాలని, ఆభరణాలని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతువు ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇటువంటి ఫలితాలను ఇవ్వనుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి. ఎప్పుడైతే మీకు పంచమాధిపతి రవితో కలిసి ఉన్నాడో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ఏదైతే ఆలోచన ఉంటుందో దాని గురించి ప్రయత్నం చేస్తుంటారో, అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో అందులోని తల్లి తరపు బంధువర్గం వారితో ఆ సంబంధాలు మీకు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో శుక్రుడు సప్తమాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి. ఇక మీరు నిత్యము చేయవలసింది విష్ణు సహస్రనామాలు చేయండి, చండీ పారాయణం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశిని చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికైతే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనమీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో
నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకుని చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు, చాలామంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము, లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం, ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100కి 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనండి, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయి తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.